ఏదో ధనస్సు విరిచేశాడు, వెంటనే సీతమ్మ తెచ్చి రాముడి మెళ్ళలో దండ వేసేసిందని చెప్తారు. వాల్మీకి మహర్షి అలా చెప్పలేదండి బాలకాండలో. ధనస్సుని విరిచేయగానే జనక మహారాజు గారు సింహాసనం మించి లేచి ఒక అద్భుతమైన మాట అన్నాడు. అత్యద్భుతమచింత్యంచ అతర్కితమిదమ్య. ఏమి పరాక్రమం అయ్యా రాముడిది, ఎవరు శివధనస్సు నిక్కు పెడతారో వాళ్ళకి పిల్లనిస్తానని మాటనిచ్చాను, అందుకని నా కూతుర్ని రాముడికి ఇస్తాను, కానీ ఈ మాట దశరథ మహారాజు గారికి కబురు చేస్తానన్నాడు. ఇది మనం నేర్చుకోవలసిన విషయం. తాను ఎంత గొప్పవాడు కానివ్వండి, తాను ఎంత చదువు చదవనివ్వండి, తను ఎంత పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళనివ్వండి, తన భార్యని తానించుకున్న నాడు, తన భర్తని తానించుకున్న నాడు వాడు మళ్ళీ ఎల్కేజీకి వచ్చేసినట్టు లెక్క. ఎందుచేత ఎంత స్థితికి వెళ్ళినప్పటికీ తన తల్లిని, తన తండ్రిని, తన గురువుని జ్ఞాపకానికి తెచ్చుకున్నవాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నవాడు 99 మెట్లెక్కి నాచు మెట్టు మీద కాలు వేసి జారిపోయినవాడు.